బిగ్ బాస్ 9th సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల స్వగ్రామంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాం. నిన్న చూసుకుంటే చాలా భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతూ ఆ గ్రామస్తులంతా కూడా ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా పెడుతూ గ్రామ శివర్లో పెద్ద సభ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించాయి. ఇప్పటికీ కూడా కొంతమంది అభిమానులు కూడా ఇంటికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒకవైపు బిగ్ బాస్ విన్నర్గా వచ్చినటువంటి కళ్యాణ్ పడాల కోసం వీళ్ళంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పడాల కళ్యాణ్ ఇంటి దగ్గర లేడు అని తెలియడంతో ఒక నిరుత్సాహంలో కూడా ఆ వచ్చినటువంటి అభిమానులు కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉద్యోగ రీత్యా అలాగే కొన్ని పరిస్థితుల రీత్యా అందరినీ కూడా కలవాలనే ఆలోచనతో ఎప్పటికే ఎవరెవరైతే ఇంతకుముందు కొంతమంది ప్రమోట్ చేశారు, కొంతమందితో మాట్లాడారు, వాళ్ళందరితో కూడా కలిసే ప్రయత్నంలో ఒకవైపు అయితే కళ్యాణ్ పడాలా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే చూడవచ్చు, ఇంటికాడ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చుట్టాల బంధువులు కూడా ఒకటే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కాకినాడ అయితే వెళ్ళారు. కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకవైపు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే చూడొచ్చు. అయితే ఏం జరుగుతుంది ఏంటని కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్ నుంచి వచ్చారు. మరి పడాల కళ్యాణ్ ప్రజెంట్ లేరు, ఎలా అనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. అంటే ఇంత దూరం నుంచి వచ్చి కలిసాం కదా, లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. వైజాగ్ ఇద్దరం ఒకటే. మీరు కూడా వైజాగ్ నుంచి వచ్చారు. మరి ఇప్పుడు అతను చూద్దామని కలుద్దామని వచ్చారు చాలా అభిమానంగా. ఎందుకంటే ఆయన బిగ్ బాస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చాలా యాంగ్జైటీగా చూశారు. ఈ నేరుగా డైరెక్టర్గా మనిషిని చూద్దామంటే ఈరోజు లేరు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వచ్చాం, డిసప్పాయింట్ అయ్యాం లేరనేసరికి. ఓకే, నిన్నే రావాల్సింది, ఆఫీస్ సెలవు లేక రాలే. ఓకే ఓకే, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? పాప అండి కాలేజ్ సెలవు పెట్టుకుని వచ్చింది, నేను వస్తాను. ఓకే ఓకే, ఇంకా అభిమానులు అయితే ఉన్నారు చూడొచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళే. అమ్మాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పైడి భీమారం. పైడి భీమారం ఇచ్చాము. ఈ బాబు భీమారంలో పుట్టాడు, మా ఊర్లోనే. వాళ్ళ నాన్న మాకు బాగా తెలుసు, మేము చూడడానికని వచ్చాం. అబ్బాయి లేరు కదా? అబ్బాయి లేరంటే చాలా బాధగా ఉంది. మరి ముందు ఫస్ట్ ఫోన్ చేసాం మా నాన్నగారికి, ఫోన్ ఎత్తే అవకాశం లేదు, ఆవిడకి ఇవ్వలేదు ఎవరు, అందుకు ఫోన్ ఎత్తలేదు, మేము తెలుసుకోకుండా వచ్చేసాం. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ పిల్లడు కూడా అందుకే వచ్చాడు. రోజు డైలీగా బిగ్ బాస్ అయ్యి అని చెప్పేవాడు. ఈ పిల్లడా? ఈ పిల్లడు చెప్పరు బాబు, బిగ్ బాస్ రోజు చూసేవాడు? బిగ్ బాస్ రోజు చూసాడు. చెప్పమ్మా, చెప్పు. కళ్యాణ్ అయ్యమ్మా, కళ్యాణ్ అంటాడు. చెప్పమ్మా, చెప్పు. 10:30-11 వరకు ఉండేవాడు. 10-11 12 అయినా ఉండిపోయేవాడు, చూసేవాడు. అందుకే తీసుకొని వచ్చాను. ఉంటాడని చాలా బాధ అనిపిస్తుంది. ఉంటాడో లేదో అనుకొని వచ్చాము, మళ్ళీ మా ఆశలు నిరాశ అయిపోయాయి. అదే ఇంకా చూడొచ్చు, యువకులు కూడా విజయనగరం నుంచి కొంతమంది వచ్చామని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్స్ కారణంగా రాలేకపోయారంటూ మనతో పాటు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళతో కూడా మాట్లాడాము. చెప్పండి, ఈరోజు మీరు మీ యొక్క హీరోగా మీరు అయితే ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్లో గెలిచినప్పటికీ మీరు అందరూ ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చూడడానికి వచ్చారంటే మీలో ఫీలింగ్స్ అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కనిపించట్లేదు, మీకు ఇక్కడ లేరు ఆయన. మీరు ఎలా డిసప్పాయింట్ అయిపోయాం. యాక్చువల్లీ చెప్పాలి, నేను బాలు కోసం వచ్చాను, బాలు లేడు అసలు. చాలా డిసప్పాయింట్. వాళ్ళ తమ్ముడు బాలు అంటే నాకు చాలా ఇష్టం, బాలు కోసం వచ్చాను, బాలు లేడు. ఎందుకు జనరల్గా ఎక్కువగా అయితే వాళ్ళ అన్నయ్యని ఎక్కువగా కళ్యాణ్ చూస్తారు కదా, వాళ్ళ తమ్ముడిని ఎందుకు అంతగా ఇష్టపడుతున్నా? అదేమో తెలీదు. అన్నయ్య కోసం కష్టపడడం, బాలుని ఇష్టపడ్డాం అంతే. బాలు లేరు, అలాగే కళ్యాణ్ లేరు. అవును, అంతే. ఇద్దరు లేకపోవడంతో చాలా డిసప్పాయింట్. కానీ అంకుల్ ఆంటీని కలిసి ఉంటే పర్లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చారు. ఎక్కడ విజయనగరంలో? దుప్పాడ, పాత దుప్పాడ. పాత దుప్పటి నుంచి వచ్చారు. మరి అంత దూరం నుంచి ఎలా వచ్చారు ఇక్కడ వరకు? బస్కి వచ్చి ఇక్కడ నుంచి ఆటోకి డైరెక్ట్గా కట్టించుకున్నాము. ఓకే, మరి నిన్న చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతూ వచ్చారు. మరి నిన్న వస్తే మీకు కలిసి ఉంది కదా, ఎంతవరకు రాలేకపోయారు, ఇప్పుడు ఈ విధంగా వచ్చారు? రాలేదు. ఓకే, ఎగ్జామ్స్. నిన్న మీకు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు సెలవు అని, పైగా క్రిస్మస్, అంతేనా? అంతే. అంటే రేపు వెళ్ళిపోతారని తెలుసు, ఉంటాడు కదా, ఎలాగో ఉంటాడు, ఒక్కరోజుకైనా ఇంట్లోనే కదా ఉంటాడు, ఫ్రీగా కాలేజ్ మాట్లాడచ్చు అనుకున్నా. ఓకే, కానీ లేరు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే కొంచెం పర్లేదు, వాళ్ళ అమ్మా నాన్నలు కలిసాము, వాళ్ళ ఇంటికి చేరుకున్నాం, కానీ కళ్యాణాన్ని లేకపోవడం వల్ల కొంచెం బాధపడుతున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్యూటీకి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతామంటారు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా
అతను డ్యూటీ జమ్మూ కాశ్మీర్ అంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతారంట. మరి వచ్చేటప్పుడు మళ్ళీ కలుస్తారా, లేదంటే ఇదే యాంగ్జైటీ అప్పటి వరకు మీకు ఉంటుందా? కలుస్తాం మళ్ళీ పక్కా వచ్చి. ఈవినింగ్ వరకు ఉంటాము, మరి ఈవినింగ్ వరకు రారంట. అటు నుంచి అటు కాశ్మీర్ వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే. మరి ఇంత దూరం ఎలా వచ్చారు మీరు? అక్కడి నుంచి ఎలా వచ్చారు మీరు? బస్కి వచ్చాము, ఇక్కడ నుండి ఆటో కట్టించుకొని వచ్చాము ఇంటి వరకు. ఓకే ఓకే ఓకే. మీరు చెప్పండి మెలాని, ఎలా వచ్చారంటే మీకు అడ్రస్ ఎలా తెలిసిందని అడుగుతున్నాను. మీరు ఎలా వచ్చారు ఇక్కడ వరకు? మేము విజయనగరం నుంచి వచ్చాము, రీల్స్ చూసాం అనమాట. రీల్స్లోని ఇక్కడ వాళ్ళ అడ్రస్ పెడితే దాని ద్వారాగా వచ్చామన్నమాట. సో బిగ్ బాస్లో కళ్యాణాన్ని ఉన్నంత వరకు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి చాలా అనుకున్నాము. సో అవ్వలేదన్నమాట. అవ్వకపోవడం వల్ల ఈరోజు మాకు కుదిరింది, వచ్చామన్నమాట. కాకపోతే అన్నయ్య లేరనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాం అంతే. ఓకే. అంటే మీరంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు? అంతే, మీరంతా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు లేరు కదా, కళ్యాణి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్ చెప్పండి అన్న. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ సెల్యూట్ కొడతాము, తర్వాత కంగ్రెస్ చెప్తాము. ఓకే. చెప్పేసిన తర్వాత విజయనగరం నుంచి విన్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అని చెప్పేసి అని చెప్తామన్నమాట. లేదు. ఓకే. హీఈస్ ద జెన్యూన్ పర్సన్. అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడే తీసుకున్నారు. నైస్ బ్యూటిఫుల్ గాయ్. ఇంకా బిగ్ బాస్ గురించి మీరు ఏం చెప్తారు? హీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, ఇంకా జెన్యూన్ పర్సన్. తనుజ కళ్యాణ్ బాండ్ చాలా వేరే లెవెల్ అసలు. వాళ్ళు ఇప్పుడు కలిసి మంచిగా ఫ్రెండ్స్గా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే. విజయనగరంలో విన్ అయ్యారు కాబట్టి వచ్చాం, లేదంటే రాము కదా. అదే ఇంకెక్కడ హైదరాబాద్ అయితే అంతవరకు వెళ్ళాము. ఓకే. చాలా గర్వంగా ఉంది కళ్యాణ్ గెలిచాడని. వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇంకా హ్యాపీగా ఉంది మాకైతే. వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసాం, ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే అన్నీ లేడు కాబట్టి కొంచెం సాడ్గా ఉంది. అన్నీ కోసం వచ్చాము, కానీ అన్నీ లేడు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది కానీ పేరెంట్స్ని కలిసి. మీరు చెప్పండి, మీరు ఇంకేదో మాట్లాడాలంటారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పాలనుకుంటారు కళ్యాణ్? అంటే వైజాగ్ నుంచి మేము వచ్చాము చూడడానికని. అంటే ఒక మిడిల్ క్లాస్లో కూడా ఒక సుందరపేట అంటే చాలామందికి తెలీదు వైజాగ్లో వాళ్ళకి. అలాంటిది ఒక భోగపురం దగ్గర సుందరపేట ఒక పడాల కళ్యాణ్ బిగ్గెస్ట్ అదే బిగ్ బాస్లో విన్నర్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతి మిడిల్ క్లాసు ఒక పేదవాళ్ళైనా సరే ఏదో ఒక టాలెంట్ ఉందని నిరూపించారు. చాలా కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ బాబు. చాలా కష్టపడి కూడా మేము టీవీ ప్రతిరోజు చూస్తూ మీరు విన్నర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఓకే ఓకే. ఇంకా మనమైతే చూడొచ్చు, వీళ్ళంతా కూడా చూస్తుంటే ఇక్కడ మళ్ళీ యథావిధిగా అంటే కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అడావిడ అలానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఉన్నారనే ఆలోచనతో ఈ గ్రామస్తులు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు, అలాగే చాలా దూరం నుంచి కూడా శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, అలాగే విశాఖపట్నం నుంచి కూడా చాలామంది అయితే వస్తున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ కూడా కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చారు అది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చూస్తే పడాల కళ్యాణ్ కూడా లేరు, ప్రజెంట్ ఆయన లేరు. ఏమనిపిస్తుంది? చిన్న డిస్టర్బెన్స్ అనిపించింది, అభిమానంగా చూసుకుందాం, చూస్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వచ్చాం కదా అని చిన్న ఆశ. ఆయన లేరని కొంచెం. మీరు ఏదైనా పని మీద వచ్చి ఇటువైపు వచ్చారా, లేదా ఇదే పనిలో వచ్చారు? ఈయన చూడడానికి వచ్చాం, దగ్గర కదా మన జిల్లా వాస్తులు చూడాలని వచ్చాం. ఓకే ఓకే. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి గెలిచినందుకు. మన జిల్లా వాసి కదా కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. సో మన జిల్లా వాసులైన ఆలోచనతో మేమైతే వచ్చేసరికి అయితే ఇక్కడ కళ్యాణ్ పడాలి, లేకపోతే మా డిసప్పాయింట్గా అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు ఒకే గ్రామానికి సంబంధించిన అంతా కూడా చూస్తూ ఉండే కంటిన్యూగా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సరం వేపకుంటా నాయుడుతోటి నుంచి వచ్చాం, బండగోళ గ్రామం చూడడానికి వచ్చాం. మరి కళ్యాణ్ అన్న లేడు, చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టుగా ఉంది. తన కోసం మనం అంత దూరం నుంచి వచ్చాం, అన్నీ లేని వల్ల కొంచెం డిసప్పాయింట్గా ఉంది. అన్ని పర్ఫార్మెన్స్ అయితే బిగ్ బాస్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా ఓటేసాం, గెలిపించిన వాళ్ళు మనకి వచ్చి కూడా చూడాలనుకుని వచ్చాం. చాలా దూరం నుంచి వచ్చాం, కానీ లేని వాళ్ళే చాలా కొంచెం బాధాకరంగా ఉంది. మరి లేరు కదా, ఏం చెప్పాలనుకుంటారు? పడాల కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటారు? మీరు లేరు కదా, ఉంటే ఏదో మీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు. ఆర్టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఏం చెప్పాలనుకుని లేదు. వచ్చినప్పుడు వచ్చాం, మళ్ళీ రేపు పొద్దున వస్తాం, మళ్ళీ రేపు లేరు అనుకోండి, కళ్ళేం అనుకోవడం ఇంకా అంతే. లోకల్లో మంచి గేమ్ ఇచ్చాడు మనం అనుకునేటట్టు, మనకి ఒక సంతోషంగా పలకరించి మనం వెళ్ళాలి. మన మనసు కదా, మన చాలామంది సెలబ్రిటీలు అందరూ వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళకి ఓట్లేసి అని చేసినా కానీ మన లోకల్లో మన ఏరియాలో మన మనసు గెలిచాడంటే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఒకసారి పలకరిద్దామని చెప్పి వచ్చింది. ఓకే, మనం వచ్చింది ఏంటంటే మన కామన్ మ్యాన్గా వెళ్ళి గెలడం అనేది చాలా ఆనందమైన విషయం. మనం కూడా ఏంటంటే తనని కలిసి ఏదో మంచి చేయడం, కాసేపు కూర్చొని ఒక 5 మినిట్ పావుగంట సేపు మాట్లాడి మన కష్టకాలు మన మంచి చెడ్డలు ఏదో సరదాగా మన అనుకొని అలా పంచుకొని ఏదో వెళ్దామని వచ్చాం. కానీ తను ఏదో డ్యూటీ పని మీద అర్జెంట్ మరి వెళ్ళాల్సి వచ్చిందంట కదా. చూద్దాం, మళ్ళీ ఎదురు చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వస్తాడు ఈ మధ్యలో అంటున్నారు. అప్పుడు వచ్చాక మళ్ళీ కలాలని ఉంది. డెఫినెట్లీ మళ్ళీ ఆ రోజు వచ్చే రోజు తెలిసిందనుకో కన్ఫర్మ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసి వెళ్దామని వచ్చాం అందరం. కొంతమంది అయితే ఆల్రెడీ ఇంట్లో కూడా కొంతమంది అయితే ఉన్నారు, వీళ్ళంతా కూడా చూస్తుంటే ఇంకా కొంతమంది ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఇంకా తండ్రి కూడా ఉన్నారు. తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి పెద్ద, ఏం చెప్తారు? అందరూ కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. మాతో కనీసం రాత్రి కూడా 2 నిమిషాలు కూర్చొని మాట్లాడతామంటే ఆడికి టైం లేదు. ఏం చేయమంటావు? 3 గంటలకు వచ్చాడు పాపం. అనాథశాలకు వెళ్ళి వాళ్ళకి ఏదో మాట ఇచ్చాడు, వాళ్ళకి చెప్పేసి వచ్చాడు, మళ్ళీ 3 గంటలు చేసి వెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు. నేనేం చెప్పాలి చెప్పండి? మొత్తం 3 రోజులు నువ్వు మొత్తం కవర్ చేస్తావు. మీ ఆర్టీఓలు 3 రోజులు కవర్ చేస్తారు. ఇంకేం కావాలి మా నుంచి? మీకేం కావాలి చెప్పండి? పర్టికులర్గా మా నుంచి మీకేం కావాలి చెప్పండి? అంటే మీ అబ్బాయి గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీరు అందరూ చూస్తూ ఉంటే వాడిష్టం, ప్రజలు గెలిపించారు, వాడికి ప్రజలకి ఏం చేయాలో అని వాళ్ళు ఏం చెప్తారో వాడు అది చేసుకుంటాడు. అది మేము ఇంకెంతకంటే ఏం చెప్తాం? అది అంటే ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి ఇప్పుడు మీ షెడ్యూల్, మీ అబ్బాయి షెడ్యూల్ అంటే ఎక్కడికి వెళ్తారు? షెడ్యూల్ ఏది లేదు, పూణే వెళ్ళిపోయాడు. 10 రోజుల వరకు ఫోన్ అవ్వదు. వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి అటు వాళ్ళతో చూసుకుని ఏం చేస్తాడో ఆయన ఇష్టం. డ్యూటీకి వెళ్ళిపోతారా? ఏమో నాకు తెలియదా బాబు, నాకు తెలియదు. అంటే తండ్రిగా మీకేం చెప్పలేదా? నేను అడగను, నేను చెప్పడు. ఎందుకంటే నేను అడగను, నాకు అవసరం లేదు. ఇంకా వాడు వెళ్ళేది వాడు చూసుకుంటాడు, వాడు డిసైడ్ వాడు తీసుకుంటాడు. వాడు ఏది తీసుకున్నా నాకు సంతోషం. ఓకేనా? ఓకే, మీకు అర్థం చేసుకోవాలన్న మీరు కూడా. ఎందుకంటే 3 రోజులు బట్టి మీకు సూట్ ఇస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మీరు ఇంకా నేనే ఇంకేం చెప్తాను మీకు? ఇంకా ఓకే అండి, నేనేం చెప్పాలి చెప్పండి? తండ్రి కూడా కంటిన్యూగా అయితే మాట్లాడుతూనే ఉన్నాము, ఏం చేయలేము. అది ముఖ్యంగా చూస్తే కనీసం నాకు తినడానికి కూడా నాకు టైం లేదంటూ కూడా చెప్తున్నారు. మా అబ్బాయి యొక్క షెడ్యూల్ కూడా మా దగ్గర లేదు, ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడో కూడా మాకైతే తెలియదు అంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నా కొడుకు మా దగ్గర లేడు, 10 రోజుల వరకు రాడు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అభిమానస్తులు అయితే వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి ఎక్కడి నుంచి అయితే పంపిస్తున్నామంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా చూడొచ్చు, వీళ్ళంతా కూడా అభిమానులే, వాళ్ళ నాన్న పలకరించడానికి వచ్చారు. ఒకవైపు చూస్తే ఇక్కడ ఆ యువకులు కూడా వచ్చారు, ఆ యువకులు కూడా చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ అందరూ ఇల్లుని కొత్తగా కట్టారు కాబట్టి ఇల్లుని ఒకవైపు పరిశీలిస్తామన్నారు. చూస్తూ వీళ్ళందరినీ కూడా ఒకసారిగా, ఎందుకంటే పడాల కళ్యాణ్ ఉంటారనే ఆలోచన మేమందరం వచ్చి ఎవరూ లేకపోయేసరికి మాకైతే డిసప్పాయింట్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ తండ్రి దగ్గర కూడా షెడ్యూల్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారనే విషయం కూడా తెలియదు, నాకు కూడా ఏమి చెప్పరు అంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికైతే పూణేలో ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ అయితే మనకి ప్రస్తుతానికైతే కాకినాడ వెళ్ళారు, కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తారు, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి డైరెక్టర్గా కాశ్మీరు అక్కడ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారంటూ మనకైతే కొంతమంది సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి. కానీ ఆ తండ్రి అయితే పూర్తిగా దీనికి అంతటికీ విరుద్ధంగా చెప్తున్నారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ విషయం కూడా వాళ్ళకైతే తెలియదు అంటూ కూడా ఆ తండ్రి కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది సుందరపేటలో కళ్యాణ్ పడాల ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సుందరపేట గ్రామం నుంచి విజయనగరం.